పురుషుల కంటే ఎక్కువ మహిళా లీడర్లే బాగా లైమ్‌లైట్‌లో ఉంటున్నారు రోజు. సో, అట్లా లైమ్‌లైట్‌లో ఉన్న నలుగురు లేడీస్ ఉన్నారు. వాళ్ళ గురించి ఒక నిన్న పోల్ పెట్టాం. 11,000 మంది పాల్గొన్నారు. ఇందులో ఎవరు ఈ లైమ్‌లైట్‌లో ఉన్న మహిళల్లో నలుగురిని ఎంచుకున్నాము. ఒకరు వంగలపూడి అనిత, ఒకరు రోజా, ఒకరు కవిత, ఒకరు షర్మిల. వీళ్ళలో ఎవరయ్యా మీకు బాగా నచ్చిన ఫైర్ బ్రాండు అని ఒక పోల్ పెడితే వంగలపూడి అనిత ఫైర్ బ్రాండు అని 37% మంది, రోజాకు 50% మంది, కవితకు 8% మంది, వైఎస్ షర్మిలకు 5% మంది. సో ఈమె ఈ మధ్య ఇక్కడ మాట్లాడతలేదు. ఈమె ఈ మధ్యనే మొదలుపెట్టారు. ఈమె గత 5 ఏళ్ల నుంచి మంత్రిగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఈమె ప్రతిపక్షం నుంచి ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చారు. సో అధికారంలో ఉన్న వీళ్ళిద్దరి గురించి ఎక్కువ జనాలు మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తున్నది. సో అధికారంలో ఉన్న వాళ్ళకు ఆబ్వియస్గా కొద్దిగా తక్కువ డిమాండ్ ఉంటుంది. వంగలపూడి అనితకు 37% మంది చేశారు. సో గతంలో అటు ఒక హీరోయిన్గా కానీ, నటన పరంగా కానీ, ప్లస్ అధికారంలో ఉండడము, ప్రతిపక్షంలో ఉండడము, నిత్యము ఏదో ఒక ఏంది మాటలతోటి సంచలనంగా ఉన్నారు. కాబట్టి ఆమెను ఫైర్ బ్రాండ్గా, రోజాను ఫైర్ బ్రాండ్గా 50% మంది ఆమె ఫైర్ బ్రాండ్. ఈ నలుగురు మహిళల్లో ఎవరయ్యా ఫైర్ బ్రాండ్ అంటే రోజానే ఫైర్ బ్రాండ్ అని 50% మంది జనాలు అభిప్రాయపడుతున్నారు. సో జనాలకు స్పష్టంగా అర్థమవుతుంది ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటల ఉద్దేశాలేంది, వాళ్ళ వెనుక ఉన్న నడిపిస్తుంది ఎవరనేది వాళ్ళకి అర్థమవుతున్నది. అర్థమైన వాళ్ళని అర్థమైనట్టే వాళ్ళు వాళ్ళ మనసులో మాటను ఈ రకంగా బయట పెడుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న ఫైర్ బ్రాండ్ల చరిత్ర.